హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం అన్బాక్సింగ్ చేయబోతున్నటువంటి మొబైల్ పేరు ఒప్పో F27 Pro Plus. ఈ మొబైల్ ఇప్పుడు మనకి IP69తో వస్తుంది. ఈ IP69 అంటే ఏంటంటే నేను ఈ వీడియో మధ్యలో మీకు చెప్తాను. ఇప్పుడు మొబైల్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో 2 కలర్స్ ఉంటాయి. అవి మిడ్ నైట్ నేవీ కలర్, ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ఇంకొకటి డస్క్ పింక్ కలర్, ఇది లైట్ పింక్ కలర్లో వస్తుంది. ఇప్పుడు మొబైల్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇందులోని 8GB 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో ఒకటి ఉంటుంది. అదేవిధంగా 8GB ర్యామ్ ఒకటి 256GB స్టోరేజ్తో ఇంకో మొబైల్ ఉంటుంది. మీకు స్టోరేజ్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు ఈ మొబైల్ అనేది పర్చేస్ చేయొచ్చు. నేను ఈ మొబైల్ వచ్చేసరికి మిడ్ నైట్ నేవీ కలర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మొబైల్ అన్బాక్సింగ్ చేసినట్లయితే మనకి మొబైల్ అనేది ఈ రకంగా ఉన్నది. చూసారు కదా, కలర్ చాలా బాగుంది, మిడ్ నైట్ నేవీ కలర్. డిస్ప్లే కూడా రౌండ్గా చాలా బాగా ఇచ్చారు. ఇది డిస్ప్లే సైడ్కి వచ్చేసరికి మనకి ఇలాగ వచ్చింది. పవర్ బటన్, వాల్యూమ్ బటన్ ఇచ్చారు. కిందకు వచ్చేసరికి ఛార్జింగ్ పోర్టు, స్పీకర్ అనేది ఇక్కడ ఉంది. ఇది టోటల్ డిస్ప్లే అనేది. మనకి డిస్ప్లే వచ్చేసరికి 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అనేది వస్తుంది. ఇంకా మొబైల్ లోపల యాక్సెసరీస్ అనేవి చూసినట్లయితే మనకి ఫస్ట్లో మనకి బ్యాక్ కేస్ అనేది ఇచ్చారు. బ్యాక్ కేస్ డిజైన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనకి పేపర్స్ అనేవి వచ్చాయి. పేపర్స్ ఇవి వారంటీ కార్డ్స్, అవి A to Z అన్నీ ఉన్నాయి ఇందులోని. ఇదేదో స్కానర్, అదే QR కోడ్ అనేది ఇచ్చారు, మరి దేనికో తెలియదు. ఇది నెక్స్ట్ ఇది సిమ్ ఎజెక్టరు. ఇవేంటంటే మనకి మొబైల్ గైడ్ అనేది, అంటే ఎలా ఓపెన్ చేయాలి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి కదా అవి. ఇది వారంటీ కార్డ్. అవి మనకి మొబైల్ ఎలా యూజ్ చేయాలి ఏంటవన్నీ మాన్యువల్స్. ఇవి కంప్లీట్ మాన్యువల్ అనేది ఇందులో ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఛార్జర్కి వచ్చేసరికి మనకి 67 వాట్స్తో వస్తుంది. ఇది టోటల్ ఇది మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం ఛార్జ్ చేసినట్లయితే, యాక్చువల్లీ మనకి డబ్బా మీద వీళ్ళు బాక్స్ మీద చూపించింది ఏంటంటే 67 వాట్స్ అని చూపించారు. కానీ నాకు ఇక్కడ ఛార్జర్ మీద ఏంటంటే 80 వాట్స్తో వచ్చిందని చెప్పి ఉంది ఇందులో. మరి నాకు బై మిస్టేక్ వచ్చిందో లేదంటే అందరికీ ఎలాగ వచ్చిందో నాకైతే ఐడియా లేదు. ఇది కేబుల్ కూడా మనకు వచ్చేసరికి Type-C కేబుల్ అనేది వచ్చింది. ఇప్పుడు మొబైల్ వచ్చేసరికి ఆన్ చేసి చూద్దాము ఎలాగుంటుంది ఏంటనేది. చూసారు కదా, కర్వ్ డిస్ప్లే వచ్చింది మనకి. మీకు ఫస్ట్లో నేను చెప్పినట్టు IP69తో వస్తుందని చెప్పాను కదా. ఈ IP69 అంటే ఏంటంటే మనకి వాటర్ రెసిస్టెంట్. అంటే మనకి హెవీ ఫోర్స్ మీద మనకి వాటర్ ఒకవేళ వచ్చినా సరే, మనకి అంటే వాటర్లో మనం ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నా సరే, వర్షాకాలంలోనే మనకి మొబైల్కి అయితే వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి స్విమ్మింగ్ పూల్ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అందులో మనం దిగేసి ఫోటోలు అవి కూడా తీసుకోవచ్చు, వీడియోస్ అలాంటివి. వాటికి కూడా మనకి బాగానే సపోర్ట్ చేస్తుంది, అప్ టు 20 minutes దాకా. ఇప్పుడు మొబైల్ ఆన్ చేసినట్లయితే మనకి ఈ సెటప్ అనేది వచ్చింది. మనకి లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రీ నేమ్ అడుగుతుంది. కంట్రీ నేమ్ ఎంటర్ చేశాక సిమ్ అది ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో మామూలుగా మనం సెటప్ అది చేసుకోవచ్చు. డేటా ఏమైనా ఉంటే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వైఫైతో కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈమెయిల్ అవి అడుగుతుంది.
వాటితో లాగిన్ అయిపోతే మనకి స్టార్ట్అప్ అనేది అయిపోతుంది. ఫింగర్ ప్రింట్ ఏమైనా కావాలంటే మనం ఇప్పుడే సెట్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కొట్టవచ్చు, తర్వాత మనం కావాలంటే పెట్టుకోవచ్చు. అవి యాప్స్ ఏమైనా కావాలంటే మీరు ఇప్పుడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఇది 8 జీబీతో ఆల్రెడీ ఉంటుందని చెప్పాను కదా, దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అప్ టు 8 జీబీ వరకు. అంటే టోటల్ 16 జీబీ అనేది ర్యామ్ మనకి ఉంటుంది. 16 జీబీ ర్యామ్ నేను తీసుకున్నది అయితే 128 జీబీ స్టోరేజ్తో తీసుకున్నాను. ఇది మనం అంటే 8 జీబీ 128 జీబీ అన్నట్టు, కాకపోతే నేను ఎక్స్పాండ్ మళ్ళీ చేసుకోవచ్చు కావాలంటే. ఇది టోటల్. కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ఒప్పో F1 Pro Plusకి ఏంటంటే ఏఏ ఫీచర్ యాడ్ చేశారు. ఈ ఏఏ ఫీచర్ అనేది ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్లోని మనం ఫోటో తీసుకున్నాం, ఆ బ్యాక్గ్రౌండ్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ వాజ్ లేదంటే ఒక ట్రీయో ఏదో పడింది, లేకపోతే ఒక మనిషి నడుస్తూ ఉన్నారు అనుకోండి, అతన్ని మనకు తీసేయాలంటే ఇంతకుముందు అయ్యేది కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ మనిషి ఉన్నాడు అనుకోండి, మనం అది రౌండ్ అప్ చేసి అరెస్ కొడితే ఆ మనిషి అనేది అక్కడ డిలీట్ అయిపోద్ది. ఓన్లీ ఫ్రేమ్లో మనం ఒకరే ఉంటాం ఫోటోలో. అది ఇప్పుడు కొత్తగా దీనికి యాడ్ చేశారు. మొబైల్ అయితే కండిషన్ అది బాగానే ఉంటుంది మనకి వాడుతూ ఉంటే, మరి దీన్ని బట్టి మనకి ముందుకు మరి ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. మనకు అయితే ఈ బడ్జెట్లో అయితే ఇది బెస్ట్ మొబైల్. నాకు మొబైల్ కాస్ట్ వచ్చేసరికి దీనికి అప్రాక్సిమేట్లీగా 28,000 పడింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లాష్ లైట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది రంగులు కూడా మనకి చేంజ్ అవుతుంది. అంటే మోడ్స్ ఉంటాయి, మనం పెట్టుకునే మోడ్ బట్టి అది అలా కలర్ అనేది కూడా ఇది చేంజ్ అవుతుంది. ఇది బెస్ట్ ఆప్షన్ అనే చూసుకోవచ్చు మనం. సో ఫైనల్ మొబైల్ రివ్యూ అయితే ఇది. ఇప్పుడు దాకా ఎవరైనా మొబైల్ పర్చేస్ చేసినట్లయితే దీనికి ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా మొబైల్ కొనేవారు ఎవరైనా ఉంటే దీనికోసం ఒకసారి ట్రై చేయండి. మీకు ఇన్కేస్ నచ్చితే బడ్జెట్ ఫోన్ అయితే ఇది బెస్ట్ అని నా సజెషను. ఒకవేళ ఎవరికైనా నచ్చితే కొనుక్కోవచ్చు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.